నమస్తే, నేను సిరి. ఈరోజు ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ తో అయితే భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలు అయితే చర్చించినట్టు తెలుస్తుంది. ఇందుకు ఏ విషయాలు చర్చించే అవకాశం ఉందనే అంశాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో బిల్ గేట్స్ తో 40 నిమిషాల పాటు చర్చలు పాల్గొన్నారని చెప్పి తెలుస్తుంది. ఏ అంశాల్లో చర్చించి ఉంటా అంటే 40 నిమిషాలు అంటే మామూలు విషయం కాదు. సో ఏ అంశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నాయంటారు సార్? మీరు బిల్ గేట్స్ అడుగుతున్నారు కాబట్టి యాక్చువల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళే ఉద్దేశం ఏంటంటే మరొకసారి ప్రధానమంత్రి గారు ఆహ్వానించి అమరావతిని ఏదైతే కొత్తగా దానికి సంబంధించిన కొత్త బ్లాక్లు కానీ సిఆర్డిఏక్స్ ఏవైతే కొన్ని లాంచ్ చేయబోతుందో వాటికి మరలా ఆయన చేతిలో ఓపెన్ చేయిద్దామని పిలవడానికి వెళ్తూనే కొంతమంది కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తూ రాష్ట్రానికి అవసరమైన నిధుల గురించి కానీ బడ్జెట్లో కేటాయింపుల గురించి కానీ ట్యాక్స్ రూపంలో మన రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి చర్చించడానికి వెళ్ళారు. వెళ్తూ బిల్ గేట్స్ గారు కూడా అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఆయనతో కలిశారు. 40 నిమిషాలు అనేది నాకైతే ఆశ్చర్యం ఏమనిపించట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఎవరు తెలియని రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఒక స్టేట్ ఇండియాలో ఉందని తెలియని రోజుల్లో బిల్ గేట్స్ అనే వ్యక్తికి జస్ట్ 5 మినిట్స్ అపాయింట్మెంట్ అడిగి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పిన వ్యక్తి 40 నిమిషాలు చెప్పి కూర్చోబెట్టాడు. ఇది 98లో జరిగిన మాట. ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో అప్పుడు తర్వాత ఏదైతే ఆయన అది బిల్ గేట్స్ రావడము, బిల్ గేట్స్తో మాట్లాడడం, తర్వాత క్లింటన్ అనుకుంటా రావడము, హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ఓపెనింగ్, అవి ఇంకా తర్వాత అది ఒక చరిత్ర. ఆ తర్వాత హైదరాబాద్ అంటే ప్రపంచ పటంలో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని కనబడింది. ఇవేవి జరగకముందే ఆయనకి కేవలం 5 నుంచి 10 నిమిషాలు, జస్ట్ 7 మినిట్స్ ఎంతో అనుకుంటా. నాకు అప్పట్లో చిన్న ఆర్టికల్ చదివినట్టు గుర్తు. అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది 98లో. అప్పుడు అది అలా ఎంతగా రిజిస్టర్ అయిపోయిందంటే అప్పుడు కథలుగా చెప్పుకున్నారు. అదే ఒక బిల్ గేట్స్ లాంటి వాడు అనే వ్యక్తి అంట ఇట్లా నడుచుకుంటూ వెళ్తే కింద ఒక 10 లక్షల రూపాయల కట్ట పడి ఉంది అనుకోండి, నోట్ల కట్ట. ఆయన బెండ్ అయి తీయడంట. ఎందుకు తీయడు? ఆయనకు వద్దు కాదు. తీస్తే ఆ బెండ్ అయ్యేటప్పుడు ఒక 2 సెకండ్స్ టైం వేస్ట్ అవుతుంది కదా. ఆ 2 సెకండ్స్కి వాళ్ళు ముందుకెళ్తే ఆయన బెండ్ అవ్వకుండా దీని 10 లక్షలకి డబల్ సంపాదిస్తాడంట. అంటే అంత బిజీ అనే దానికి ఒక ఉపమానంగా, ఒక ఎగ్జాంపుల్గా ఇది చెప్పేవారు. పేపర్లో కూడా ఇట్లాగే రాశారు అప్పట్లో. అటువంటి వ్యక్తి బాబు గారితో 40 నిమిషాల పాటు అప్పట్లోనే చర్చించాడు. హౌ ఇట్ పాసిబుల్? పైగా ఈయన చాలామంది బాబు గారు ఇంగ్లీష్ కూడా అంత రాదు, ఆయన పెద్దగా పోస్ట్ గ్రాడ్యుయేట్ పద్మావతి వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తే. బట్ మన యాక్సెంట్కి వాళ్ళ యాక్సెంట్కి తేడా ఉంటుంది కదా చదువుకున్న. బట్ ఎలా నిజంగా కమ్యూనికేషన్ రాకపోతే, అంటే ప్రతిపక్షాలు అప్పుడు ఇలా విమర్శించిన మాటలు ఇవి రాకపోతే, ఒక బిల్ గేట్స్ ప్రపంచ వ్యాపార దిగ్గజం బిల్ గేట్స్కి 40 నిమిషాలు చెప్పి ఎలా కూర్చోబెట్టాడండి? అప్పుడు ఎవరో బాబు అంటే ఎవరో తెలియదు, ఆంధ్రప్రదేశ్ అంటే తెలియదు, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత ఫోన్లు కూడా ఇంత విస్తృతంగా లేవు, ల్యాండ్ లైన్లు ఉన్నాయి, మొబైల్ ఫోన్లు ఇంకా లేదు. అలాంటి టైంలో కూర్చోబెట్టాడంటే ఇప్పుడు మాట్లాడడం నాకైతే ఆశ్చర్యం అనిపించట్లేదు. అయితే ఏదైతే మైక్రోసాఫ్ట్ సంబంధించి ఇంత ఇదిగా ఉందో, ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ కూడా మన భారత సంతతికి చెందిన CEO ఇప్పటికే ఉన్నాడు. చాలామంది ఆల్మోస్ట్ ఆల్ మైక్రోసాఫ్ట్లో 26-24% ఆఫ్ ఎంప్లాయీస్ ఇండియన్సే ఉన్నారంట. హౌ గ్రేట్ వీఆర్. ఒక భారత సంతతిగా మనం గర్వపడాలి ఆ విషయం. అలాంటి బిల్ గేట్స్ ఇప్పుడు మరలా బాబు గారితో మాట్లాడి, ఇప్పుడు ఏదైతే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్పై మీరు కొన్ని రకాల మేము అడిగాము, మీరు అప్పుడులో హెల్ప్ చేశారు అంటే, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే కొంత అచీవ్ అయిపోయిన తర్వాత, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించిన తర్వాత ఆయన గేట్స్ ఫౌండేషన్ కూడా ఒక స్టాప్ చేశారు. ఆయన శ్రీమతి కలిసి ఎక్కడెక్కడ పేద దేశాలు, ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ, కొన్ని దక్షిణ అమెరికా దేశాల్లో కొన్ని అలా యూరోపియన్ కంట్రీస్లో బాగా వెనకబడిన దేశాలు, వాటికి వెళ్ళి వీళ్ళు గేట్స్ ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేయడం. అక్కడ ఎడ్యుకేషన్కి కానీ మెయిన్ వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది ఎడ్యుకేషన్ పరంగా ఒకటి, రెండోది వాటర్ పరంగా ఒకటి చేస్తున్నారు. దాంతోపాటు కొన్ని ఫౌండేషన్ పరంగా హెల్ప్ఫుల్గా దాని స్కిల్స్ డెవలప్మెంట్ చేసేలాగా మెల్లమెల్లగా స్టార్ట్ చేయాలని కూడా చూస్తున్నారు. సో ఆల్రెడీ ఆయన ఆ సేవా దృక్పథంలో ఉన్నాడు కాబట్టి, ఒకప్పుడు పెద్ద దిగ్గజంగా ఉండి ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి కాబట్టి, ఇప్పుడు
మరొకసారి మా అమరావతి మీద కూడా దృష్టి పెట్టాలని దాని మీద రిక్వెస్ట్ చేశారట. ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 98-99 టైంలో కేవలం ఆయనతో పాటు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన ఒకడు, ఆయన ఇద్దరే ఫైల్స్ పట్టుకొని మొత్తం అమెరికా వీధుల్లో తిరిగారట, కంపెనీకి వెళ్తూ. వాళ్ళిద్దరే, అసిస్టెంట్లు కూడా ఏం లేరు. సార్ ఇట్లా ఉంది హైదరాబాద్ మాకు క్యాపిటల్, వచ్చి చేయాలని. ఆ రోజు అందరూ విమర్శించారు, రైతులు పట్టించుకోలేదు, రైతులు కనీసం పొట్ట కొట్టాడు కానీ ఎవడు పట్టించుకోలేదు, ఇవేం తిండి పెడతాయా అని అన్నారు. ఈరోజు చూడండి, హైదరాబాదు మీరు ఒక్కసారి సైబర్ టవర్స్ నుంచి అటు గచ్చిబౌలి, కొండాపూర్ ఇవన్నీ చూస్తే అదొక సెపరేట్ హైదరాబాద్లో ఉంటుందా మీకు? మీరు అప్ టు నార్సింగ్ అవన్నీ కూడా ఆ టవర్స్ అవి చూస్తే అరే ఇది ఎక్కడ మనం హైదరాబాద్ ఇండియాలో ఉన్నామా లేదా దుబాయ్లో ఎక్కడ ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. దానికి కారకం ఆ ఫౌండేషనే కదా. సో అట్లాంటి బిల్ గేట్స్ గారితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఇప్పుడు ఈరోజు మన కేంద్ర మంత్రులు కూడా రామ్మోహన్ నాయుడు గారు లాంటి వాళ్ళు కానీ, లేదా రాష్ట్ర మంత్రి లోకేష్ గారు కానీ, వాళ్ళ వొకాబులరీ, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి చూసారా? ఎవరితోనైనా ఏ దేశస్తులైనా చాలా చక్కగా మాట్లాడి డీల్ కుదుర్చుకొని మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేలాగా మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళని ఈయన కేంద్ర మంత్రిగా కూడా చేశాడు. ఆయన రామ్మోహన్ నాయుడుకి 3వ సారి గెలిచినంత మాత్రాన్ని కేంద్ర మంత్రి చేసే లేదు. బట్ ఆయన స్కిల్స్, రామ్మోహన్ నాయుడు గారు ఎలా మాట్లాడతారు, ఎంత మంచి వక్త అంటే, ఒక రిప్రజెంటేటివ్గా ఒక భారతదేశానికి కేంద్ర మంత్రిగా ఉన్న సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే, రిపబ్లిక్ ఇండియా అంటే ఎలా ఉంటుంది? ఒక ఎదురు దేశాలకు వెళ్ళా కూడా ఒక డిగ్నిటీ, ఒక గౌరవం. సో అట్లాంటి వ్యక్తులను కూడా పెట్టి అంత బూస్టప్ చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి. ఏదైతే గడిచిన 5 ఏళ్లలో ముందు 5 ఏళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు, నెక్స్ట్ 5 ఏళ్ళు బాబు గారు వచ్చుంటే ఇది సమస్య లేకపోయింది. 19 తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చాక మొత్తం తుడిచిపెట్టుకుపోయింది కదా, ఏమీ లేదు. పథకాలు పడ్డాయా లేదా, బటన్ నొక్కానా పడ్డా లేదా, ఉద్యోగం వద్దు, సద్యోగం వద్దు, వాడెవడు పని చేయొద్దు, కూర్చొని తినబెట్టాలి వాడిని, నేను డబ్బులు ఇచ్చాను కానీ నువ్వు నాకే ఓటేయాలనే కాన్సెప్ట్లో చేశారు. ఏమైంది? మొత్తానికి ఎక్కడ వేసిన గొంగలు అక్కడలా ఇంకొంచెం వెనక్కి వెళ్ళిపోయింది. అందరూ పొట్ట చేతి పట్టుకుని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు తిట్టుకున్నారు. చాలామంది అరెస్టులు అయ్యారు, కేసులు అనుభవించారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలంటే ఇవన్నీ చెయ్యాలి. ఇది మెయిన్. జనాలు మళ్ళీ అబ్బా అమ్మఒడేయలేదు, నానబడేయలేదు, పథకాలు రావట్లేదు అని కూడా ఉన్నాడు. ఎవడాడు? పొద్దున్న లెగిస్తే ఉదయం అంతా కొంచెం ఏదో 2 మూటలు మోసే సాయంత్రం వచ్చేసరికి 2 వేసుకుని పడుకుంటాను అనుకున్న వాడికి అవి కావాలి. కానీ కష్టపడదాం, నేను నా కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకెళ్దాం అనుకున్న వాడికి అవి అవసరం లేదు కదా. అలా అనుకుని 60% మంది గెలిపించారు కదా, మరి అది నిలబెట్టుకోవాలి కదా. సో బిల్ గేట్స్ లాంటి వాళ్ళని కలవడం ఇప్పటి జనరేషన్లో 2025 ఇది 98లోనే కలిసిన వ్యక్తికి 2025 అంటే ఆల్మోస్ట్ ఎన్నేళ్ళు అవుతుందమ్మా? 27 సంవత్సరాలు కదా. సో ఇప్పుడు కలవడం అంటే ఈ అందులో కూడా మళ్ళీ చూడండి, బాబు గారు స్వాభికార్యం స్వకార్యం అన్నట్టు వెళ్ళాడు ఆయన ముఖ్యమంత్రి. ఏదైతే ఆ ప్రధానమంత్రికి, కొంతమంది కేంద్ర మంత్రులకి అమరావతికి సంబంధించి ఆహ్వానము, రెండవది ఇట్లాంటి సమావేశాలు కూడా వెళ్ళినందుకు కలిసి పెట్టుబడులు పెట్టండి, లేదంటే బిల్ గేట్స్ ఫౌండేషన్ సందర్భంగా మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయండి. వాళ్ళ ఎడ్యుకేషన్ మీద కూడా దాన్ని ఏమంటారు, ఫండింగ్ చేయాలని చూస్తున్నారంట. ఎక్కడెక్కడ వెనకబడిన ప్రాంతాలు ఇప్పుడు చూస్తారు, దత్తత తీసుకుంటున్నారు. ఆ టైప్లో ప్రతి స్కూల్స్కి, స్టేట్ వైజ్గా ఉండే స్కూల్స్కి కొన్నిటికి వాళ్ళు ప్రమోట్ చేయాలని కూడా చూస్తున్నారు. సో అది మన దగ్గరే ఎక్కడో చేసే బదులు మా దగ్గర కూడా చేయండి. మీరు బయట పేద దేశాల దగ్గర, శ్రీలంక లాంటి ఆఫ్రికన్ కంట్రీస్ పేద దేశాల దగ్గర మీరు 50% పెడితే ఇక్కడ 5% పెట్టండి. ఆ చూపు దృష్టి పడుతుంది కదా. అంటే ఆ ఐడియాలజీ అనేది గొప్పది నిజంగా చెప్పాలంటే. దానికోసం ఈయన మరలా 40 నిమిషాలు చెప్పు డిస్కస్ చేయడం, డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం అనేది నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించట్లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.